సో అలాగే గురుగారు రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజయోగం అంటే ఏంది గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు, రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటరు, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్, ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో, వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి 11వ స్థానంలో, 10వ స్థానంలో, లగ్నములో, 2వ ఇంట్లో, 3వ ఇంట్లో, 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీనరాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం, కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ, గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి. అది రాజకీయ రంగం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు. ఈ రెండింటిని రాజయోగులు అంటారు. రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి. అవును, రాజయోగులకు. ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గన్మెన్లు ఇస్తుంది. అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హోమ్ మినిస్టర్ కానీ, ఇతరత్ర మినిస్టర్లు కానీ, వీళ్ళంతా రాజయోగులు. సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి. కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది. సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి, ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతో రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా, బగలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇవి రాజయోగానికి సంబంధించినవి కావు. ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే వేరే. ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి. అవును, అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకు ఉన్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు. అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. ఎమ్మెల్సీ అనేది వేరు, ఎమ్మెల్యే అంటే మళ్ళీ వేరది. నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది. అవును, రాజ్యసభ ఎంపీకి 10% వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి 100% ప్రత్యేకత ఉంటుంది. సో అందుకని అది రాజయోగం వేరు, రాజభోగం వేరు. ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు, ఎమ్మెల్సీ వస్తారు. సో అదే నువ్వు రాజయోగులు అంటే నీకు ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది. వాళ్ళు టాప్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఆ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు, రవి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో రాజభోగం అంటే వేరే కేటగిరీ వస్తుంది. వేరే కేటగిరీ వస్తుంది. ఇప్పుడు సినిమా హీరోలు, సెలబ్రిటీస్, వీళ్ళు ఏ కేటగిరీలకు? వీళ్ళు రాజభోగుల కిందకి వస్తారు. రాజభోగులు. రాజభోగులు అంటే ఎవరు అంటే, పూర్వకాలములో రాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. అవును, ఏనుగులు ఉండేవి. అట్లనే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి. అంటే ఏనుగులు అనేటువంటివి నీ కింగ్డమ్కు లేదా నీ స్ట్రేచర్కు, నీ యొక్క గొప్పతనానికి ప్రతీక. అంటే నువ్వు ఏనుగులను పెట్టుకున్నావు అంటే ఇటు తోపురా అంటారు. ఏనుగులు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నువ్వు రాజైతే పెట్టుకుంటావు, నీ దగ్గర డబ్బులు ఖర్చు చేయగలిగిన స్తోమత ఉంటే పెట్టుకుంటావు. అదే కలియుగానికి వచ్చినప్పుడు ఏనుగులు ఏవైనాయి? రేంజ్ రోవరు, ఆడి, వెల్లారు, ఇవన్నీ కూడా బెంజు, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఏనుగుల కిందికి సమానం. ఎందుకంటే ఇది కిలోమీటర్కు 5, 6, 7 ఇస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఏనుగులతో సమానం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే, భోగాన్ని అనుభవించే వాళ్ళను రాజభోగులు అంటారు. అంటే ఉదాహరణ
రాజయోగులు అనుకుందాం. రాజయోగికి ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఒక కారు ఇస్తుంది, అవును, గవర్నమెంట్ ఒక బంగ్లా ఇస్తుంది. ఒక మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఒక బంగ్లా ఇస్తుంది, ఒక ఇల్లు ఇస్తుంది, ఒక గన్మెన్ ఇస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది, లగ్జరీ కార్లు ఇస్తుంది. సో ఇది రాజభోగులు డైరెక్ట్గా తెచ్చుకోగలుగుతారు. అంటే వాళ్ళు బంగ్లా కొనుక్కోగలుగుతారు, వాళ్ళు గన్మెన్లను పెట్టుకోగలుగుతారు, వాళ్ళ కార్లు ఉంటాయి, వాళ్ళకి విలాసాలు ఉంటాయి. సో రాజభోగము అంటే ఎవరైతే రాజు ఎంజాయ్ చేయగలిగిన దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు రాజభోగులు. రాజుకి ఏమేమి ఉంటాయి అంటే లగ్జరీస్ ఉంటాయి. ఆ లగ్జరీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ రాజభోగులు. సో ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రాజభోగులు. అంతే. ఎందుకు? జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో గజం 3 లక్షలు ఉంటది కాబట్టి ఆ ఏరియాలో 1000 గజాల ఇల్లు కొనుక్కుండు అంటే అక్కడనే 30 కోట్లు ఖతమైపోయింది. సో అట్లాంటి వాళ్ళందరూ రాజభోగులే. 30 కోట్ల ప్లాట్ కొనగలిగిన వాడు 10 కోట్లు పెట్టి ఇల్లు కడతాడు, 2 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా రాజభోగం తాలూకా వ్యవహారాలు. రాజభోగము అంటే లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేవాడు రాజభోగి. సో రాజభోగికి చదువుతో సంబంధం లేదు, రాజయోగికి చదువుతో సంబంధం. ఓకే, నువ్వు ఒక ఐపీఎస్ కావాలంటే చదువుకోవాలి, ఒక ఐఏఎస్ కావాలంటే చదువుకోవాలి. కానీ నువ్వు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్కు చదువుతో పని లేదు. రైట్, ఖచ్చితంగా. సో రాజభోగి కూడా చదువుతో పని లేదు. రాజభోగి టీవీ ఛానల్ పెట్టొచ్చు, రాజభోగి వ్యాపారం పెట్టొచ్చు, రాజభోగి 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు, ఒక పార్టీ పెట్టొచ్చు. సో రాజభోగి ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే దీన్నే మనం ఒక పరిభాషలో చెప్పాలంటే చదువుకున్నోడు ఉద్యోగం చేస్తాడు, చదువుకున్నోడు ఉద్యోగాలు ఇస్తాడు. రైట్. అంటే నువ్వు వ్యాపారం పెట్టడానికి చదువు అవసరం లేదు, డబ్బులుంటే చాలు. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం రాజభోగులు అంటాం. ఉదాహరణ, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక హీరో సూపర్ స్టార్ కావాలి అంటే చదువుతో సంబంధం లేదు, టాలెంట్. ఇప్పుడు మనం తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను హీరోలో తీసుకుంటే నాకు తెలిసి పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వాళ్ళందరూ ఫాస్ట్ గానే వచ్చేసి అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ ఎయిమ్ ఒకటే, హీరో కావాలి అంతే. సో చదువుతో సంబంధం లేదు, వాళ్ళకి ఎంతసేపు ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఇవే ఉంటాయి తప్ప వాళ్ళకు నేను 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, నేను ఎంట్రన్స్ రాసిన ఇవి లేదు వాళ్ళకు. సో వీళ్ళందరూ కూడా రాజభోగులు. సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, కంపెనీ ఓనర్సు. నువ్వు చాలామందిని అబ్జర్వ్ చేయి, భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ కూడా మనం తీసుకుంటే 100% వేసుకుంటే దాంట్లో 87% చదువు లేనివారు, ఉద్యోగం చేయని వారే పైకి వచ్చేది. అంత రాజభోగులే, అంత డైరెక్ట్గా వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ చేయలే, కొడతనే కుబ్బసాలని కొట్టిరు వాళ్ళంతా. అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది, అంత కష్టపడ్డరు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటి కొట్లాడితేనే లైఫ్ అనేది దొరుకుతుంది. నువ్వు ఒక సూపర్ స్టార్ హీరో ఇవాళ సూపర్ స్టార్ అయినాక నీకు తెలుస్తుంది, కానీ ఆయన హీరో అవ్వడానికి పడ్డ కష్టాన్ని నువ్వు గుర్తించాలి. అట్లనే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ అవ్వడానికి నువ్వు అవ్వగానే మినిస్టర్ గొప్ప అనుకుంటావు, కానీ ఆ మినిస్టర్ పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో వాళ్ళు మానసికంగా అనుభవించే కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళు ఓటమిలో ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి. అట్లనే ఇవాళ ఒక ఛానల్ పెట్టినటువంటి ఓనర్ను మనం ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఆ ఛానల్ పెట్టకముందు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో అట్లనే ఒక సినిమా హీరోయిన్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు ఎవరినన్నా తీసుకో, అందరూ కష్టపడి జీవితంలో చాలా కష్టపడి మానసికమైనటువంటి దెబ్బలు తిని, సమాజంలో 10 మందితో దెబ్బలు తిని, మానసికంగా హింసించబడి బయకొచ్చి రాజభోగాన్ని చవి చూసిన వాళ్ళే. అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ రాజభోగం నిన్ను ఎదుర్కొంటది. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో అక్కడ నీకు డబ్బు అధికంగా వస్తుంది. సో ఉద్యోగం చేయడంలో డబ్బు రాదు. ఉద్యోగం కాకుండా కష్టపడి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగినప్పుడు ఒక వ్యాపారం ద్వారానో, ఇంకో ద్వారానో, లేదా మనసు ద్వారానో, మైండ్ ద్వారానో సంపాదిస్తే డబ్బులు వస్తాయి. సో వీళ్ళందరూ కూడా రాజభోగుల కిందకి వస్తారు. ఓకే, టైం టు టైం పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్గా సక్సెస్ గారంటారు, అంతే కాదు? అంటే మీరు అన్న ఈ రాజభోగం గురించి చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 వస్తే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. రాజయోగికి రాజభోగాలు ఉంటాయి కదా, నేను ఇందాక చెప్పింది అదే. అంటే భోగాన్ని సొంతగా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళు, గవర్నమెంట్ ఇచ్చేది ఒకళ్ళు. గవర్నమెంట్ ఇస్తే రాజయోగి అవుతాడు. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్కు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, సో ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది, ఆయన సంతకానికి పవర్ ఉంటుంది. సో ఆయన కొనుక్కోవాల్సిన పని లేదు కార్లు, కానీ బయట ఉన్నోడు కొనుక్కోవాలి. జూబ్లీస్ లో బతికే ఒక బిజినెస్ మ్యాన్ కారు కొనుక్కోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాలి, గన్మెన్లను పెట్టుకోవాలి.
సో ఇదంతా ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు సీఎం అనే స్థాయి, రాజయోగి స్థాయి, ఆయనకు గవర్నమెంట్ ఆయనకు బంగ్లా ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, కార్లు ఇస్తుంది, సో అది ఆ యోగమే వేరుంటది. కాకపోతే నీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఒక మామూలు సర్పంచ్గా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక మినిస్టర్ కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక సీఎం కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము, గ్రహాల పొజిషను, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గురుపుష్య యోగం ఉన్నదా, నీచభంగ రాజయోగం ఉన్నదా, లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా, గజకేసరి యోగం ఉన్నదా, సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు, ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా, లేకపోతే ఒక ఓఎస్డీగా వెళ్తాడా, ఒక కలెక్టర్గా వెళ్తాడా, ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాల్ని బట్టి. ఉదాహరణ, ఇప్పుడు కుజుడు కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వాళ్ళు ఐపీఎస్లు అవుతారు. అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు ఓఎస్డీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓఎస్డీ అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డీ ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు. అంటే ఇక్కడ మాట చెల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు స్ట్రాంగ్ ఉంటే మాట చెల్తుంది. సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు. ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డీ లెవెల్ వెళ్తాడు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణ, ఒక అమ్మాయికి రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు. ఉదాహరణ, రవి శుక్రులు అంటే, రవి అంటే రాజకీయము, శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు, రాజకీయాల వైపు మళ్ళీ, లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే, ఒక అమ్మాయికి శుక్రుడు ఉచ్చలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భారీగా వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది. బుధుడు అంటే గొంతు, వాయిస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే, సింగర్ శ్రేయా ఘోషాల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారికి బుధాదిత్య యోగం ఉంది. అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని. ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు వోకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా, వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా. ఉదాహరణ, రవి శుక్రులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్లను, వాలీబాల్ను, ఇంకే స్పోర్ట్లను మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం అంచనా వేయొచ్చు. ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, ఆ గ్రహాల యొక్క కారణం ఏంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.